వెల్కమ్ టు రాజనీతి. ఇవాళ ఢిల్లీలో లోక్సభలో 3 కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, లోక్సభ నియోజకవర్గాల పెంపు, అలాగే ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉందో అది 2011 జనాభా లెక్కల ప్రకారం చేపట్టాలని 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, ఇవన్నీ కూడా లోక్సభలో ప్రవేశపెట్టారు. సో ఈ బిల్లులకు మద్దతు ఇచ్చే విషయంలో ఎన్డీఏలో ఉన్న భాగస్వామి పార్టీలన్నీ కూడా ఒకదాటి మీద నిలిచే బిల్లులకు మద్దతు ప్రకటించాయి. ఇండియా కూటమి పార్టీలు, టీఎంసీ, లెఫ్ట్ పార్టీలన్నీ కూడా ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే, జనాభా లెక్కల ప్రాతిపదికన లోక్సభ సీట్లు పెరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పాటించడం మూలంగా జనాభా తగ్గింది. వేరే ఉత్తరాదిలో ఉత్తరప్రదేశ్, బీహార్, ఈ రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరిగిన జనాభా ప్రకారం సీట్లు పెంచితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. విచ్చలవిడిగా జనాభాను పెంచిన ఉత్తరాది రాష్ట్రాలకు లబ్ధి కలుగుతుంది. రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిపోతుందని కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తామని చెప్తున్నారు. అయితే అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్ని లోక్సభ సీట్లు ఉన్నాయో వాటిలో 50% పెంచుతామని కేంద్ర మంత్రులు చెప్తున్నారు. కానీ బిల్లులో ఆ విషయం మెన్షన్ చేయాల. అదే ఇక్కడ ఆందోళనకు కారణం అవుతా ఉంది. మీరు స్పష్టంగా మెన్షన్ చేయలేదు కాబట్టి మేము వ్యతిరేకిస్తామని చెప్తున్నారు వీళ్ళు. ఈ విషయం మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్ర మంత్రులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఆయనకి ఏం చెప్పారంటే, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, జనాభా ప్రాతిపదికన కాదు, ఇప్పుడున్న సీట్లని 50% పెంచుతామని చెప్పినట్టుగా చంద్రబాబు చెప్తున్నారు. నిన్న ఆయన పవన్ కళ్యాణ్ గారితో, బీజేపీ స్టేట్ హెడ్ మాధవ్ వీళ్ళతో మాట్లాడినప్పుడు కూడా కేంద్రం ఏం చెప్పిందో అదే చెప్పారు. సో ఏపీలో అన్ని పార్టీలు కూడా ఈ బిల్లుకు మద్దతిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతిస్తున్నామని ప్రకటించింది. యాక్చువల్గా వైఎస్ఆర్ పార్టీ ఎన్డీఏ కూటమిలో లేకపోయినప్పటికీ ఈ బిల్లులకు మద్దతిస్తున్నట్టు ప్రకటించింది. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఎన్డీఏతర పార్టీలన్నీ కూడా ఆందోళన చేస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళతో చేతులు కలపలేదు. బిల్లులకు మద్దతిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే వీళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో పడిపోయారు. ఢిల్లీలో వీళ్ళ పరిస్థితి పగాడికి కూడా రాకూడదు అన్నట్టు ఉంది. అంటే చెప్పింది ఒకటి, బయటికి లోపల చేసేది ఒకటి అన్న చందంగా వీళ్ళ వైఖరి ఉంది. ఇవాళ ఢిల్లీ నుంచి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఇదే చెప్పారు. పొద్దున ఈ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు మాట్లాడినప్పుడు, వీళ్ళు బిల్లుకు మద్దతిస్తున్నామని ప్రకటించారు వైసీపీ వాళ్ళు, కానీ వైసీపీ సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీల సభ్యుల దగ్గరికి వెళ్ళి, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే ఎంపీల దగ్గరికి వెళ్ళి ఏదో ఒక రకంగా మీరు బిల్లు పాస్ కాకుండా చూడండి, గట్టిగా వ్యతిరేకించండి అని వాళ్ళని అడుగుతున్నారంట. బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించి ఇండియా కూటమి నేతల దగ్గరికి వెళ్ళి పాస్ కాకుండా చూడండి అని రిక్వెస్ట్ చేయటం ఏంటని వాళ్ళు ఆశ్చర్యపోతున్నట్టు ఆ జర్నలిస్ట్ మిత్రులు చెప్పారు. ఇంతకు విషయం ఏంటంటే, వీళ్ళు అమిత్ షా, మోడీల భయానికి బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. కానీ డీలిమిటేషన్ ప్రక్రియ ఇప్పుడు కనుక చేపడితే అది వాళ్ళకి నష్టం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉంది, కేంద్రంలో, రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉంది. సో ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో తెలుగుదేశానికి అనుకూలంగా వాళ్ళు డీలిమిటేషన్ చేసుకుంటే రాజకీయంగా వైసీపీకి ఇబ్బంది అవుతుంది. గతంలో 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, యూపీఏ గవర్నమెంట్ ఉంది. నియోజకవర్గాల పునర్విభజన 1 సైడెడ్గా చేశారు. దాని మూలంగా తెలుగుదేశం తీవ్రంగా దెబ్బతింది. ఒక 2 ఎలక్షన్లు 3 ఎలక్షన్లు కోలుకోలేకపోయింది. సో అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తే రాజకీయంగా దెబ్బతింటాం అన్న భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇప్పటికే 11 సీట్లతో నామమాత్ర ప్రాతినిధ్యంతో ఆ పార్టీ పునర్వెళ్తూ ఉంది. ప్రభుత్వం మీదో లేదంటే ఎమ్మెల్యేల మీద వచ్చే వ్యతిరేకతని, అసంతృప్తిని బేస్ చేసుకుని వచ్చే ఎన్నికల్లో గెలవాలని ఆ పార్టీ నాయకులు కళ్ళగంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా అధికార పార్టీ ఇప్పుడు తనకు అనుకూలంగా పునర్విభజన చేసుకుందంటే వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి తిరిగి ఉండదు. వాళ్ళకు అనుకూలంగా ఉన్న మండలాలతో నియోజకవర్గాలు పునర్విభజన చేసుకుంటారు కాబట్టి విజయావకాశాలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో అందుకే ఇప్పుడు వీళ్ళు పైకి మోడీ భయానికి బిల్లుకు మద్దతు ప్రకటించినా లోపల ఈ బిల్లు పాస్ కాకుండా ఉంటే బాగుండని కోరుకుంటున్నారు. దక్షిణాదిలో ఎన్డీఏతర పార్టీలన్నీ కూడా ఈ బిల్లుని గట్టిగా వ్యతిరేకిస్తూ ఫైట్ చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో లేరు కాబట్టి దక్షిణాదికి అన్యాయం మీద గళమెత్తితే రాజకీయంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అలాంటి అవకాశం ఉన్నా ఆయన అవకాశాన్ని అందిపుచ్చుకోలేరు.
కారణం ఏంటంటే ఆయనకు రాజకీయ భవిష్యత్తు కంటే కేసుల నుంచి బయటపడటమే ముఖ్యం అని అనుకుని ఉండొచ్చు. అందుకే ఆయన మోడీ షాలకు వ్యతిరేకంగా వెళ్ళే సాహసం చేయట్లేదు. Like, share and subscribe to Rajaniti channel.